డియర్ లెర్నర్స్, నేను అక్కడ ఉండవలసి ఉంది, నేను అక్కడ ఉండాల్సి వచ్చింది, నేను అక్కడ ఉండవలసి ఉంటుంది. ఇలాంటి వాక్యాలు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియక మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయడం విషయాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పడానికి ఇంగ్లీష్లో హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు అని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేయాలని. హ్యాస్ టు అనే దాన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో సింగులర్స్ యూజ్ చేసినట్లయితే, అంటే హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత మనం హ్యాస్ టు యూజ్ చేయాలి. అలా కాకుండా మనం సబ్జెక్ట్ ప్లేస్లలో ప్లూరల్స్ యూజ్ చేసినట్లయితే, అంటే వి, యు, దే ఏదైనా ప్లూరల్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత మనం హ్యావ్ టు యూజ్ చేయాలి. అయితే ఐ సింగులర్ అయినప్పుడు కూడా ఐ తర్వాత మనం హ్యావ్ టు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఏదైనా మనకి ఇష్టం లేకపోయినా బలవంతాన, లేకపోతే డ్యూటీలో భాగంగా, నెసెసిటీలో అంటే అవసరంలో భాగంగా ఒక దగ్గర ఉండవలసి ఉంది, ఒకలా ఉండాల్సి ఉంది అని చెప్పేటప్పుడు వీటి తర్వాత బీ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనం ఏదైనా ఒక పని చేయవలసి ఉంది, అవసరం కావచ్చు, బలవంతం కావచ్చు, డ్యూటీలో భాగం కావచ్చు, అవసరంలో భాగం కావచ్చు, ఒక పని చేయవలసి ఉందని చెప్పేటప్పుడు ఈ హ్యాస్ టు, హ్యావ్ టు తర్వాత మనం V1 యూజ్ చేస్తాం. V1 అంటే మరి ఏంటో కాదు, ఏదైనా మనం ఒక వెబ్ తీసుకున్నట్లయితే ఆ వెబ్ యొక్క ఫస్ట్ ఫామే V1. ఆ V1 మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్ మీ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. నేను ఆఫీస్లో 8 గంటలకల్లా ఉండాల్సి ఉంది. ఆ వాక్యాన్ని చూద్దాం. ఐ హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్ బై 8. చూడండి, ఐ కాబట్టి మనం హ్యావ్ యూజ్ చేస్తాం, తర్వాత టు బీ యూజ్ చేస్తాం. అంటే ఐ హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్ బై 8 అంటే ఆఫీస్ దగ్గర నేను 8 గంటలకల్లా ఉండాల్సి ఉంది. అంటే అది నా డ్యూటీలో భాగంగా కావచ్చు, ఆబ్లిగేషన్లో భాగం కావచ్చు, అవసరం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇలా ఉండవలసి ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం బీ యూజ్ చేస్తాం హ్యాస్ టు, హ్యావ్ టు తర్వాత. అలా కాకుండా అతను అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి, హీ హ్యాస్ టు బీ ఎట్ ఆఫీస్ బై 8 అంతే. హీ హ్యాస్ టు బీ ఎట్ ఆఫీస్ బై 8 అతను 8 గంటలకల్లా ఆఫీస్లో ఉండాల్సి ఉందని చెప్పి ఇలా చెప్తుంటాం. అలా కాకుండా ఒక పని చేయవలసి ఉంది అని చెప్పేటప్పుడు మనం ఈ హ్యాస్ టు, హ్యావ్ టు తర్వాత V1 యూజ్ చేస్తాం. చూడండి, ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ బై 8. చూడండి, హ్యావ్ టు గో టు ఆఫీస్ బై 8 అంటే 8 గంటలకల్లా నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనం 2 + గో అంటే గో అని V1 యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక పని చేయవలసి ఉందని చెప్పడానికి హ్యావ్ టు తర్వాత గో అని V1 యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఒక దగ్గర ఉండాల్సి ఉందని చెప్పడానికి హ్యావ్ టు తర్వాత బీ యూజ్ చేసి ఇలా చెప్తాం. అలా కాకుండా మనం ఇక్కడ సబ్జెక్ట్ హీ అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి, హీ హ్యాస్ టు గో టు ఆఫీస్ బై 8 అతను 8 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళవలసి ఉందని చెప్పి ఇలా చెప్తాం. అంటే ఉండవలసి ఉందని చెప్పేటప్పుడు హ్యావ్ టు బీ, అలాగే చేయవలసి ఉందని చెప్పేటప్పుడు హ్యావ్ టు తర్వాత V1 యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ గతానికి వద్దాం. హ్యాడ్ టు అంటే ఎప్పుడైతే మనం హ్యాడ్ యూజ్ చేస్తామో అది గతాన్ని తెలియజేస్తుంది. అంటే హ్యావ్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ ఏంటి, హ్యాడ్. సో మనం గతంలో ఒక దగ్గర ఒకలా ఉండవలసి వచ్చిందని చెప్పడానికి ఈ హ్యాడ్ టు తర్వాత బీ యూజ్ చేస్తాం. అలా కాకుండా గతంలో ఒక పని చేయవలసి వచ్చింది, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బై ఫోర్స్, బలవంతాన, అవసరంలో భాగంగా కానీ ఏదైనా కానీ ఒక పని చేయవలసి వచ్చింది చెప్పేటప్పుడు ఈ హ్యాడ్ టు తర్వాత V1 యూజ్ చేస్తాం. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. చూడండి, మనం ఇదే ఎగ్జాంపుల్ని తీసుకుందాం. I had to be at office till 8 p.m.
ఐ హ్యాడ్ టు బీ అట్ ఆఫీస్ టిల్ 8 PM. టిల్ 8 PM అంటే 8 గంటల దాకా. 8 గంటల దాకా నేను ఆఫీస్ వద్ద ఉండాల్సి వచ్చింది. చూడండి, హ్యాడ్ టు బీ యూజ్ చేస్తాం. హ్యాడ్ తర్వాత 2+B యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ యాక్చువల్గా నాకు ఇష్టం లేదు ఉండడం అంతవరకు, కానీ తప్పలేదు, తప్పనిసరి పరిస్థితిలో నేను ఉండాల్సి వచ్చింది. ఎప్పటి వరకు? టిల్ 8 PM అంటే సాయంకాలం 8 గంటల వరకు నేను ఆఫీస్లో ఉండాల్సి వచ్చింది. ఇలా మనకి ఒక పని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఒకరు బలవంతం కావచ్చు, ఫోర్స్ఫుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటప్పుడు ఒక పని చేయవలసి వచ్చిందని చెప్పేటప్పుడు ఇలా హ్యాడ్ టు యూజ్ చేసి మన V1 యూజ్ చేస్తే అక్కడ చూడండి చేయవలసి వచ్చింది. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ బిఫోర్ 8. అంటే 8 గంటలకు ముందు నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి బిఫోర్ 8 యూజ్ చేస్తాం. అంటే ఐ హ్యాడ్ టు గో టు ఆఫీస్ బిఫోర్ 8 అంటే 8 గంటలకు ముందే నేను ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. చూడండి, వెళ్ళవలసి వచ్చిందని చెప్పేటప్పుడు హ్యాడ్ టు గో యూజ్ చేస్తాం. ఉండవలసి వచ్చిందని చెప్పేటప్పుడు హ్యాడ్ టు బీ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ యూజ్ చేసినా మనం హ్యాడ్ టు యూజ్ చేయొచ్చు. ఇక్కడ హ్యాస్ టు హ్యావ్ టు యూజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా మనం హ్యాడ్ టు యూజ్ చేసి నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఓకే, పాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ వద్దాం. సో భవిష్యత్తులో ఉండవలసి ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? విల్ హ్యావ్ టు తర్వాత బీ యూజ్ చేస్తాం. అలా కాకుండా భవిష్యత్తులో చేయవలసి ఉంటుందని చెప్పేటప్పుడు ఈ విల్ హ్యావ్ టు తర్వాత మనం ఏదైనా ఒక వెబ్ తీసుకొని, అంటే ఏదైతే మనం యాక్షన్ చెప్పదలుచుకున్నామో ఆ యాక్షన్ తెలియజేసి ఆ V1 మనం ఉంచడం జరుగుతుంది. చూడండి, ఇదే ఎగ్జాంపుల్ మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ will have to be at office by 8 tomorrow, or by 6 తీసుకుందాం. I will have to be at office by 6 tomorrow. రేపు నేను 6 గంటలకి ఆఫీస్ వద్ద ఉండవలసి ఉంటుంది. రేపు నేను 6 గంటలకల్లా నేను ఆఫీస్ వద్ద ఉండవలసి ఉంటుందని చెప్పి ఇలా మనం ఫ్యూచర్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలా ఉండవలసి ఉంటుందని చెప్పడానికి హ్యావ్ టు బి మనం యూజ్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి భవిష్యత్తులో చేయవలసి ఉంటుందని చెప్పడానికి హ్యావ్ టు తర్వాత V1 యూజ్ చేయాలి. అంటే నేను రేపు 6 గంటలకి ఆఫీస్లో పని మొదలు పెట్టవలసి ఉంటుంది. రేపు నేను 6 గంటలకి ఆఫీస్లో పని మొదలు పెట్టవలసి ఉంటుందని చెప్పేటప్పుడు అప్పుడు హ్యావ్ టు తర్వాత స్టార్ట్ యూజ్ చేయాలి. చూడండి, ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ వర్క్ at office by 6 tomorrow. So I will have to start work at office by 6 tomorrow. అంటే రేపు 6 గంటలకల్లా నేను ఆఫీస్లో పని మొదలు పెట్టాల్సి ఉంటుంది. పెట్టవలసి ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ టు తర్వాత స్టార్ట్ అనే V1 యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం భవిష్యత్తులో ఉండవలసి ఉంటుంది, చేయవలసి ఉంటుందని చెప్పడానికి ఇలా హ్యావ్ టు బీ, హ్యావ్ టు తర్వాత V1 యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. సో మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను ఇప్పుడు ఒక ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ సెంటెన్స్ మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళవలసి ఉంది. నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళవలసి ఉంది. నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వాళ్ళ పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. అది సెకండ్ సెంటెన్స్. సో ఈ 2 వాక్యాలకి మీరు ఆన్సర్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.